మన మనకు ఇష్టాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఆ ఇష్టాలు కూడా పర్మనెంట్గా లేవు, ఇష్టాలు అనేవి రోజుకు మారుతూ తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నామా లేదా? కానీ మనకు మారకుండా ఉన్నటువంటి ఇష్టం ఒకటి ఉన్నది. ఆ ఇష్టం ఎప్పుడు మారదు, ఆ ఇష్టం పర్మనెంట్. ఆ ఇష్టం ఏంటి? ఆ ఇష్టం ఏంటంటే నాకు ఇష్టం. ఇది మారదు. నేను గట్టిగా అనుకోరు, కాదు. మనం మాట్లాడే మాట, చేసే ప్రతి పని కూడా నాకు ఇష్టమే పోయి. కానీ చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేటప్పుడు మనకి చాలా ఇంటెలిజెంట్గా, చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడుతూ ఉంటాం. నా కోసం మీరు నాకు ఇష్టం. నా కోసము మీరు ఎందుకోసం ఇష్టము? నా కోసం ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే నాకు నేనంటే ఇష్టం కాబట్టి, నాకు మీ వల్ల లాభం కలుగుతుంది కాబట్టి, లేదా మీ వల్ల సుఖం కలుగుతుంది కాబట్టి మీరంటే నాకు ఇష్టం. కానీ ఎట్లా అంటే సార్, నువ్వంటే నాకు చాలా ఇష్టం సార్. సరే, ఫ్రెండ్తో అంటే భార్యతో భలే గమ్మది అంటాడు. నువ్వు అంటే నాకు పంచప్రాణాలు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం సార్. ఎవరు ఎవరిని ప్రేమించరు. ఒకవేళ ప్రేమిస్తే వాళ్ళ సుఖం కోసము, తన కోసమే ప్రేమిస్తారు. ఇది ఖచ్చితంగా ఉన్నటువంటి వాస్తవం. దీన్ని మనం ఏంటంటే మభ్య పెడతా ఉన్నాం. నేనంటే నాకు ఇష్టం కాబట్టే మీరందరూ నాకు ఇష్టం, లేకపోతే ఇష్టం లేదు. నాకు ఎవరు అనుగుణంగా ఉంటే వాళ్ళు నాకు ఇష్టం, ఎవరు అనుగుణంగా లేకపోతే వాళ్ళు నాకు ఇష్టం. భయ్యా, మీరు ఈ కఠిన సత్యాలను, కఠిన వాస్తవాలను తెలుసుకుంటేనే మీరు మీ భార్యతో కానీ, మీరు మీ భర్తలతో కానీ హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు మభ్య పెట్టుకున్నంత కాలం మీరు హ్యాపీగా ఉండరు, మీ పార్ట్నర్ను హ్యాపీగా ఉంచే ప్రసక్తే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు చెప్తారా ఇట్లా కట్టాలి. ఒక పట్టు చీర కట్టుకుంటాం, ఒక మంచి డ్రెస్ వేసుకుంటాం. అది చెప్తుందా? మీ శరీరం చెప్తుందా ఈ చీర కట్టుకో, ఈ డ్రెస్ వేసుకోవాలి? ఆ డ్రెస్ నాకు ఇష్టమైంది కాబట్టి, ఆ చీర నాకు ఇష్టమైంది కాబట్టి నేను కట్టుకుంటున్నాను. ఈ ఇల్లు ఇట్లా ఉంటే నాకు సుఖం కాబట్టి ఆ ఇల్లు నేను ఇట్లా కట్టుకుంటున్నాను. ఆ ఇల్లు నాకు చెప్పాలి ఇట్లా కట్టమని. దీని వెనకాల బేస్ ఎవరు? నేనంటేనే నాకు ఇష్టం. ఓకేనా? భీమన్ నాన్న చెప్పింది బాగానే ఉంది, నేనంటే నాకు ఇష్టం బాగానే ఉంది, కానీ నాకు అట్లా అనిపించట్లేదు. ప్రాక్టికల్ లైఫ్లో నేనంటే నాకు ఇష్టం అనిపించట్లేదు. నేనంటే ఎందుకో నాకు అయిష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఇష్టాలకు రెండు కొత్త పదాలు పెట్టుకుందాం. ఇష్టం అంటే ప్రియం, ఇష్టం అంటే గట్టిగా అయిష్టం అంటే ప్రియాల భాషలో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది వేదాంత భాష. వాస్తవమే, నేనంటే నాకు ప్రియమే కావచ్చు, కానీ నా ప్రాక్టికల్ లైఫ్లో నేనంటే నాకు అప్రియంగా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటిది? మీరు చెప్పినప్పుడు అనిపిస్తుంది నేనంటే నాకు ఇష్టం, నేనంటే నాకు ప్రియం. కానీ మీరు అటెండ్ పోగానే ఏమో ఇవన్నీ చెప్పింది, కానీ ఏమి ఇష్టమో ఏమో ఇక అంత అప్రియమే అనిపిస్తుంది. అయ్యా, చనిపోయేటోడు కూడా ఏం కావాలి రాబోయ్ అంటే ఇంకొక రోజు బతికితే బాగుండట. ఎందుకంటే అంటే వాడు ఇష్టం కాబట్టి ఇంకొక రోజు కావాలనుకుంటున్నాడు. అవునా కదా? కానీ పరిస్థితి ఎట్లా ఉందంటే నేను నాకు అప్రియంగా అయిష్టంగా ఉన్నా, అట్లా కనబడుతున్నాను. ఎందుకంటే ఏదైతే అప్రియంగా కనబడుతున్నదో అది అసంతృప్తి యొక్క కారణం. అసంతృప్తి వల్ల నాకు నేను అప్రియంగా కనబడుతున్నా. ఏ కారణం వల్ల? అసంతృప్తి వల్ల. ఓకే, మరి అసంతృప్తిని ఉండటం నీకు ఇష్టమా?
సంతృప్తితో ఉండాలని కోరుకుంటున్నావు, మరి అసంతృప్తితో ఉండడం నీకు ఇష్టమా? ఎందుకు అసంతృప్తి ఎందుకు వద్దంటున్నావు? అసంతృప్తి వల్ల అశాంతి, ఆవేదన, దుఃఖం. కాబట్టి నాకు అసంతృప్తి వద్దు. ఎందుకంటే దుఃఖం అనేది నా స్వభావం కాదు, నాకు ఇష్టం కాదు, నా స్వభావమే కాదు. దుఃఖం ఎప్పుడైతే నా స్వభావం కాదు, అసంతృప్తి కూడా నా స్వభావం కాదు. నా స్వభావం అంటే నేను నాది. అసంతృప్తి అనేది నేను నాది కాదు, తృప్తి అనేది నేను నాది. నేను కోరుకునే తృప్తిని, అసంతృప్తిని కాదు. కాబట్టి అసంతృప్తి అనేది వద్దు అనుకుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు తృప్తి లేదు, మరి ఇట్లా తృప్తి లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. మరి తృప్తి అనేది ఎట్లా వస్తుంది? ఏదో వస్తే, దేనిలో పొందితే తృప్తిగా ఉండగలను అని అనుకుంటున్నాను. డబ్బులు ఎదురపోయి, డబ్బు వస్తే, డబ్బు పొందితే దానివల్ల నేను తృప్తిగా ఉండగలను అని అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను. కానీ డబ్బు వచ్చింది, డబ్బు పొందినా అయినా కానీ తృప్తిగా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటి? ఇప్పుడు డబ్బు బదులు నాకు ఇంతకు ముందు కోరిక డబ్బు ఉండే, ఇప్పుడు కోరిక నాకు ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎమ్మెల్సీనో కావాలన్నది. సో నా కోరికలు, ఏ కోరిక తీరితే తృప్తిగా ఉంటానని అనుకుంటున్నానో ఆ కోరిక నెరవేరింది. ఆ కోరిక స్థానంలో ఇంకొక కోరిక పుట్టుకొచ్చు, ఇంకొక కోరిక పుట్టుకరాలి, అది అసంతృప్తి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కోరేవాడు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉన్నవాడా లేనివాడా? కోరేవాడు ఈ ప్రపంచంలో ఎప్పుడు లేనివాడు. లేనివాడు అంటే ఏం లేనివాడు? ధనం లేనివాడు అని కాదు, తృప్తి లేనివాడు, శాంతి లేనివాడు. తృప్తి లేనివాడు అని అర్థం, శాంతి లేనివాడు అని అర్థం, ఆనందం లేనివాడు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? నేను రోజు మార్నింగ్ వాకింగ్ పోతామంట. రోజు మార్నింగ్ వాకింగ్ పోతుంటే మేము పోయే ప్లేస్లో పెద్ద మంచి ప్లేస్ ఉంది, ఒక 1 acre దాకా ఉంటుంది. అది రోజు చూస్తున్నాను, అన్ని చెట్లు ఉండేవి, తల చెట్లు కొట్టేసిండు, నీట్గా చేసిండు, ఒక బోర్డు పెట్టింది. ఆ బోర్డు దగ్గర పెద్ద అక్షరాలతో రాసినది, ఈ స్థలం ఉచితంగా ఇవ్వబడినది. ఉచితంగా వరకు ఎవరికి ఇవ్వబుద్ది? ఎంత కోటీశ్వరునికైనా విమాన సుమారు 100 కోట్లు ఉంటాయి. అయినా విమానం ఎగిరి గద్దేసి ఆ బోర్డు దగ్గర చూసిండు, ఈ స్థలము ఉచితంగా ఇవ్వబడును. కింద చిన్న అక్షరాలతో రాసింది. ఎవడు తృప్తిగా ఉంటాడో వానికే ఇవ్వబడు, ఎవడు తృప్తిగా ఉంటాడో వానికే ఇవ్వబడు. సరే, ఎవరు ఈ ప్లేస్ అని ఇంకా చెప్తే మన యాకోబాయి నా తెలియదు, నేను తెలుసు కోటీశ్వరుని, నా అంత తృప్తిపరుడు ఈ ప్రపంచంలో ఇంకోటి ఎవరు లేడు, అది తెలుసు కదా. పోయి యాకోబాయి దగ్గర పోయి కలిసి సార్ కాఫీ తాగంటున్నాడు, ఎందుకంటే తెలుసు మేమన్నా ఛాయ్ తాగాను అంత అయిపోయింది. యాకోబాయి నా బోర్డు పెట్టిన స్థలం నాకు కావాలని, అది దాంట్లో ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మంచి హాస్పిటల్ కట్టిస్తాను, అది నా సొంతాన్ని కావాలి, హాస్పిటల్ కట్టిస్తా, నువ్వు ఆ స్థలం నాకు ఇస్తే నేను కట్టిస్తాను అనగానే యాకోబాయి పెక్కున నవ్వింది. పక్కన ఏది విమానాలు కింద చూడలేదా కండిషన్ చూసిన చిన్న అక్షరాలతో రాస్తుంది, తృప్తిగా ఉన్నవాడికి ఇవ్వబడినాడు. నా అంత తృప్తిపరుడు ఎవరున్నారంటావు చెప్పు? నాకు 100 కోట్ల ఆస్తున్నది, వారి ఆ పిల్లలు 10-20 కార్లు ఇవన్నీ ఉన్నాయి, నాకంటే తృప్తిపరుడు ఎవరున్నాడు అని అడిగితే యాకోబాయి నవ్వి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్పాడు. భీమన్న, నీ తృప్తి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడున్న యావత్తు నీ సంపద ప్లస్ ఈ స్థలం. నా తృప్తి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? నాకున్న యావదాస్తి ప్లస్ ఇప్పుడు నేను కోరుకునే స్థలం. నేను కోరుకునే స్థలం మైనస్ చేస్తే తృప్తి అనేది అసంతృప్తి. అర్థమైందండి? మరి యాకోబాయి ఆ ప్లాట్ ఎవరికి ఇస్తారో దేవుడే చెప్పాలి. ఎందుకంటే ఎవడొచ్చాక ఏమంటాడు? కోరేవాడు తృప్తి లేనివాడు కాబట్టి నేను ఇయ్యలేను భయ. ఓకే, ఎన్ని ఉన్నప్పటికీ ఎవరైతే ఆశిస్తారో, కోరుతారో, అడుగుతారో అతను లేనివాడే, తృప్తి లేనివాడే. అలా తృప్తి లేనివాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. అలా తృప్తి లేనివాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఏది పొందినా
తృప్తి కలగడం లేదు, ఏది పొందినా తృప్తి కలగడం లేదు. ఇది మన అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఇంటికి పోయిన తర్వాత హాయిగా నన్ను తిట్టుకోకుండా మంచం మీద హాయిగా కూర్చొని దీవాన్ని చెప్పిన పాయింట్ ఏంటి ఒకసారి మననం చేసుకోండి. మీ నిత్య జీవితంలో జరిగే విషయాలే మనకు ఉపనిషత్తు చెప్పింది, అదే విషయాలు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం, కొత్త విషయాలు ఏమి కావు. సో నాకు ఏది పొందిన తృప్తి అనేది కలగడం లేదు, అసంతృప్తితో ఉండటం నాకు ఇష్టం లేదు. ఇది మనిషి యొక్క కష్టము, అశాంతి, అసంతృప్తి. ఓకే, అర్థం ఉందండి. మరి అసంతృప్తికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? భలే గమ్మత్ కారణాలు ఇప్పుడు మాట్లాడుకుంటాం, చాలా శ్రద్ధగా వినండి. ఇవి కనుక వింటే మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. నేను ఇందాక మధ్యాహ్నం సిద్దిపేట నుండి ఇక్కడికి వచ్చే కారులో నాతో పాటు 2 పిల్లలకు ఈ అసంతృప్తి కారణాలు చెప్తే ఆ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాను. ఈ ప్రపంచంలో ఏవి బాగా లేవో, ప్రపంచంలో అన్ని బాగుండాలని రూలేదు, ఈ ప్రపంచంలో ఏవి బాగా లేవో వాటి పక్కన పెట్టండి. అట్లాగే మీ జీవితంలో ఏవి సరిగా లేవో వాటిని కూడా పక్కన పెట్టండి. ఓకే, అవి బాగా లేవు అన్నది వాస్తవమే. అవి బాగా లేవని, అవి బాగా లేనంత మాత్రాన మనం ఎందుకు బాగా లేవు? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఆ బాగా లేనివి ఏంటి? సంబంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మన దేహమే కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, మనసు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఈ బాగా లేని వాటి లిస్టులో అవన్నీ. అవి బాగా లేకపోతే వాటిని అలా ఉండనిద్దాం భయ్. కానీ మనం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాం? అవి బాగాలేవు కాదు మాట్లాడేది, నేను బాగాలేను. ఏం బాగాలేవు? అవి బాగాలేవు. కానీ నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? నేను బాగాలేనని మాట్లాడుతున్నావు. ఇది ఎక్కడ చోద్యం భయ్, ఇది ఎక్కడ చోద్యం? మనిషి వింతగా ప్రవర్తిస్తాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అర్థమవుతున్నది. నేను ఇట్లా అనగానే అది బాగాలేవు భయ్, నేను బాగాలేనని ఎందుకు అంటున్నావు అని కనుక నేను ప్రశ్నిస్తే ఏమంటారు? అదేమిటి అట్లా అంటారు సార్, అవన్నీ బాగుంటాయి కదా నేను బాగుండేది, అవన్నీ బాగుంటాయి కదా నేను బాగుండేది. నా జీవితంలో చాలా మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వాళ్ళందరూ బాగుంటేనే కదా నేను బాగుండేది, లేకపోతే నేను ఎట్లా బాగుంటాను? వాళ్ళందరూ బాగుంటేనే కదా నేను బాగుండేది, లేకపోతే నేను ఎట్లా బాగుంటాను? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం విశ్లేషించుకోవాలి. మనం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది విశ్లేషించుకోవాలి. ఈ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది అన్నది అది చేయగలుగుతుంది. ఈ ఎన్నికలు అసలు ఎవరు ఎత్తలేదు, మా మాటలు అర్థమవుతుంది కదా. ఓకే, ఏవి బాగా లేవో వాటిని చూసి బాగా లేదు అనుకోవడంలోనే అసంతృప్తి అనేది ఉన్నది. అసంతృప్తి ఎక్కడ దాకా ఉన్నది? ఏవి బాగా లేవో వాటిని చూసి నేను బాగా లేను అనుకోవడంలోనే అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తితో మనిషి ఆనందంగా జీవించలేడు కనుక అసంతృప్తిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసంతృప్తి నీ జీవితంలోకి ఏ విధంగా వస్తుంది? అసంతృప్తి అనేది ఏ విధంగా నీ జీవితంలోకి వస్తుందని అడిగితే మీరు అనేక రకాల సమాధానాలు చెప్తారు. ఆ సమాధానాలన్నింటినీ కనుక విశ్లేషిస్తే, ఆ సమాధానాలన్నింటినీ విశ్లేషిస్తే ఆ లిస్టులోకి వచ్చేటివి కూడా ఈ బాగాలేనివే వస్తాయి. బాగాలేనివే వస్తాయి. బాగాలేనివి ఈ ప్రపంచంలో ఉండడం దోషం కాదు. బాగాలేనివి నీ జీవితంలో ఉండటం అనేది నేరం కాదు. ఎందుకంటే ఏది ఎక్కడ జరిగినా, ఏమి జరిగినా, ఎలా జరిగినా దాని వెనకాల కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఈ కార్యకారణ సంబంధ విజ్ఞానాన్నే ఏమంటారు? ఎన్లైటన్మెంట్ అంటారు. ఎన్లైటన్మెంట్ పదం ఇప్పటికి 100 సార్లు వింటారా? వచ్చిన వాళ్ళల్లో అదే విషయం చెప్తారు, ఎన్లైటన్మెంట్. దాని అర్థం ఏదో కార్యకారణ సంబంధ విజ్ఞానమే ఎన్లైటన్మెంట్.
దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అర్థం చేసుకోకుండా సార్ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరే ఎందుకు కావాలి, ఇంకోటి ఎందుకు కావద్దు అంటే అదొక పిచ్చి ప్రశ్న. నీరే ఎందుకు కావాలంటే దాన్ని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఋతువులు కాలాలన్నిటి వెనకాల నడవటానికి ఒక ధర్మము, ఒక ఆర్డరు, ఒక నియతి అనేది ఉన్నది. ఆ నియతిని నడిపించే ఒక సిస్టమ్, ఆ నియతిని నడిపించేటువంటి ఒక నియంత ఉన్నాడు. నియంత అనగానే ఇట్లా అట్లా కాదు, నియంత అంటే పరమాత్మ. ఓకే నియంత్రణ. సో నువ్వెవరు, అవి ఎందుకు బాగాలేవు అని అడగడానికి ప్రతి దాని వెనకాల ఒక ధర్మం, ఒక నియతి ఉన్నది. అదే కర్మ సిద్ధాంతము, అదే కర్మ సిద్ధాంతము. అవి బాగాలేనివి అవి ఏవైనా కావచ్చు, అవి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, దేహం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అవి ఏవైనా కావచ్చు బాగాలేనివి. కాబట్టి అవి బాగాలేని అవుతాయేమో కానీ, బాగాలేని అవుతాయేమో కానీ నువ్వెందుకు బాగాలేని వాడు అవుతావు? ఇది సూటి ప్రశ్న, మనకు ఋషులు వేస్తున్నటువంటి ప్రశ్న. బాగా లేకుండా ఉంటాయి కదా, కానీ నువ్వెందుకు బాగా లేకుండా ఉన్నావు? భార్య ఉంది, ధనం ఉన్నది, ఇల్లు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఒకవేళ భార్య లేదనుకోండి, భార్య లేదంటే మనం ఏమంటాం? భార్య లేనివాడు. వాడు భార్య లేనివాడు అవుతాడా, వాడే లేనివాడు అవుతాడా? వాడే లేనివాడు అవుతాడా? ధనం లేనివాడు ఏమంటారు? ధనం లేనివాడు అంటారు. ధనం లేనివాడు అవుతాడా, వాడే లేనివాడు అవుతాడా? ఇది మీకు అర్థమైతే అసలు మనం ఎక్కడ బోల్తా కొడుతున్నాం, ఎక్కడ ఏమవుతుంది అనేది అర్థమవుతుంది. ఇది మీరు కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకోండి. మీ జీవితంలో పరివర్తన, మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఎవరికైతే బాధ లేదో అతను బాధ లేనివాడు అవుతాడు, లేదా ధనం లేకపోతే ధనం లేనివాడు అవుతాడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం లేనివాడు అవుతాడు. అంతేగాని తాను మాత్రం ఉన్నాడు కదా. బాగా అర్థం చేసుకోండి. కనుక బాగా లేనివి ఉండొచ్చేమో కానీ అవి బాగా లేనంత మాత్రాన నువ్వు మట్టుకు లేకుండా పోవు. నువ్వైతే ఉన్నావు. బాగా లేని వాటి ప్రభావము డైరెక్ట్గా నీ మీద ఎట్లా పడుతుంది అనేది గమనించండి. మనిషి బాగా లేని వాటిని బాగా లేవు అనటం ఓకే, బాగా లేని వాటిని బాగా లేవు అనటం ఓకే. ఆడు ఇవి బాగా లేవు అంటలేడు, నేను బాగా లేను అంటున్నాడు. వాటన్నిటిని ఏం చేసుకుంటాడు? ఎవరి మీద వేస్తున్నాడు? ఇది అర్థమైతే రేపు పొద్దున మీ పిల్లలు, మీ భర్త అవి ఏమైనా మీ మీద వేయడానికి మీరు వేసుకోండి, తీసుకోండి. నాకు ఉద్యోగం లేదు కనుక ఉద్యోగం లేదని చెప్పు. నాకు ఉద్యోగం లేదు కనుక నాకు ఉద్యోగం లేదని చెప్పు. అంతేగాని నేను బాగా లేనని ఎట్లా చెప్తావు? ఉద్యోగం లేనివాడు అవుతాడు, కానీ బాగా లేనివాడు ఎట్లా అవుతాడు? ఉద్యోగం లేదు కనుక నేను బాగా లేనట్టు. ఉద్యోగం లేదు కనుక నేను బాగా లేను అన్నప్పుడు ఆ ఉద్యోగం యొక్క ప్రభావం నీ మీద ఎంత పడుతుంది అనేది అది స్పష్టంగా మనం తెలుస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తాను ఏమిటో, తాను కాని ఏమిటో, నేను ఏమిటో, నేను కాను ఏమిటో, వీటికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన మనిషికి లేకపోవడం వలన ఇదంతా జరుగుతుంది. నేనేంటో, నేను కాని ఏంటో నాకు అవగాహన లేకపోవడం వలన ఆ చెత్తంతా తీసుకొచ్చి నా మీద వేసుకుంటున్నాను. దానివల్ల ఈ అయోమయ పరిస్థితి ఏర్పడతారు. ఈ అసంతృప్తి, అశాంతి, బాధ, దుఃఖం ఏర్పడడానికి నేను కాదు. నేను ఏవైతే నాకు అన్యంగా, నాకు వేరేగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే బాగా లేవంటున్నాయో వాటిని తీసుకొచ్చి నా మీద వేసుకుంటున్నా కాబట్టి నాకు అసంతృప్తి. అసలు నీ అసంతృప్తికి ఏమైనా కారణం ఉందా? నీ దుఃఖానికి ఏమైనా కారణం ఉందా? నీ వల్ల నీకు దుఃఖం కలిగింది, నీ వల్ల నీకు బాధ కలిగింది, నీ వల్ల నీకు జరిగిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అదేదో బాగా లేకపోతే నేనెందుకు బాగాలేను రవి? నేను బాగాలేనని ఎందుకు చెప్తాను? ఫ్రెండ్స్, నా మనసు బాగాలేదు సార్,
ఓకే, నీ మనసు బాగాలేదు, సంతోషం, హ్యాపీ. కానీ నా మనసు బాగాలేదు అన్నాడు, కానీ నేను మాత్రం బాగాలేను అన్నాడు. అనగానే మీరేమంటారు? అదే సార్ ఎట్లా మాట్లాడతారు? నా మనసు బాగాలేకపోతే నేను ఎట్లా బాగుంటా సార్? ఏమైనా పాత సినిమాలో డైలాగ్ గుర్తు చేసుకుంటే ఆ డైలాగ్ కూడా కొడతాను. నా మనసు బాగాలేకపోతే నేను ఎట్లా బాగుంటా? అదే కదా ప్రశ్న, రైట్? నేను మంచిగా వినండి, నా మనసు బాగా లేకపోతే నేను ఎట్లా బాగుంటా? ఇదే కదా మీరు వేసే ప్రశ్న. సంతోషం, నీ మనసు బాగా లేకపోతే నువ్వు బాగాలేవు. మరి నీ మనసు లేకపోతే నువ్వు ఉండకుండా పోతావా? నీ మనసు లేకపోతే నువ్వు ఉండకుండా పోతావా? అట్లా సార్, నా మనసు నన్ను విడిచిపెట్టి ఎట్లా పోతుంది, ఏడ పోతుంది? ఇది ఇంకో ప్రశ్న అవుతుంది. కానీ మనందరూ అనుభవం ఉన్నది రవి. మంచి గాఢ నిద్రలో నీ మనసు నీకు తెలుసా? అసలు నీ శరీరం నీకు తెలుసా? నీ మనసు అప్పుడు నీకు లేదు కదా, కానీ నువ్వైతే ఉన్నావు కదా. నువ్వు ఉన్నావు కాబట్టి మేల్కొన్నావు, లేకపోతే అంటే నువ్వు ఉన్నా కాబట్టి మేల్కొన్నావు రవి. నువ్వు లేకపోతే మళ్ళీ కిందికి ఎట్లా అవుతావు? అక్కడైతే మనసు లేదు కదా, అక్కడైతే దేహం లేదు కదా. మనసు లేదు, దేహం లేదు, అయినా నువ్వు ఉన్నావా లేదా? మరి నా మనసు బాగా లేకపోతే నేను బాగాలేను, ఇదెక్కడి పిచ్చి ప్రేలాపన, ఇదెక్కడి పిచ్చి ఆలోచన? ఇది ఋషులు మనం అడుగుతున్న ప్రశ్న. మీకు ఏ సవాలు వస్తుందో చెప్పండి. ఇదంతా ఒక అయోమయ పరిస్థితి ఏర్పడదు రవి. ఓకేనా ఫ్రెండ్స్? అంతా కూడా ఒక అయోమయ పరిస్థితి. ఏది ఏంటిది అనేది అర్థమవుతుంది. నేను ఏమిటో నాకు తెలియడం లేదు, నేనేమిటో నాకు తెలియడం లేదు. నాకు అన్యంగా ఉన్నవి నాకు తెలియడం. అన్యం అంటే చూస్తారా? నాకంటే వేరుగా ఉన్నది. నేనేంటో నాకు తెలియటం లేదు, నాకంటే అన్యంగా ఉన్నది ఏంటో నాకు తెలియటం లేదు. ఏమిటో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. అన్నిటి కలగాపులం చేసేస్తున్నా, కిచిడి అన్నిటి కలిపేస్తున్నా. నాకన్నా అన్యమైన ఏవో, నాకన్నా వేరుగా ఉన్నది ఏవో, వాటినే నేను అనుకుంటున్నా. నాకన్నా అన్యమైతే ఏవైతే ఉన్నాయో వాటినే నేను అనుకుంటున్నా. దానివల్ల వాటి బాగోగులన్నీ నా బాగోగులుగా మారినాయి. వాటి బాగోగులన్నీ నేను కానటువంటి మనస్సును నేను అనుకోవడం మూలాన, నేను కానటువంటి మనస్సును నేను అనుకోవడం మూలాన ఆ మనో వికారాలన్నీ నా వికారాలుగా అయినాయి. అది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఒక్కటి కాదు కదా. మనసు, దేహం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, దేశం. ఒక్కోసారి సార్ రాజకీయాలు బాగాలేవు సార్, అందుకే నేను బాగలేదు సార్. సమాజం బాగలేదు సార్, అందుకే నేను బాగలేదు సార్. ఇక పోతే పుసుకుని నోరు జారి సార్ నా టైం బాగాలేదు, అందుకోసం నేను బాగలేదు సార్. ఇది గట్టిగా అనుకోండి. టైం బాగాలేదు కాబట్టి నేను బాగాలేదు ఏదో నాతోనంటే అనుకుంటుంది గట్టిగా అనుకోండి. ఒకవేళ అన్నరా టైం బాగలేదు అని అన్నరా అనగానే నీ ఎంబడ ప్రత్యక్షం లేదు. జ్యోతిష్కులు ప్రత్యక్షం అవుతారు, న్యూమరాలజిస్టులు ప్రత్యక్షం అవుతారు, రకరకాల మాలలు, శనిదేవత మాల, లక్ష్మీ మాల, ఆ యంత్రాలు, తంత్రాలు అన్నీ ఎంటర్ అవుతారు. అవి పొరపాటు డబ్బు లేదని గట్టిగా అన్నారు అనుకోండి, మనీ మెడిటేషన్ ఇస్తూ ఎంటర్ అవుతారు. మీరు మా దాంట్లో చేరండి, ఒక్క రోజులో మీరు ₹1,00,00,000 సంపాదిస్తారు. మిర్రర్ ఎక్సర్సైజులు, కోట్ల రూపాయలు, అంతులేని సంపద, అంతులేని సమృద్ధి. ఈ మధ్య కొత్త పదం సంపద, సమృద్ధి. మీ నడి నెత్తి మీద వేలాడుతున్నాయి, అవి మీకు కనబడటం లేదు. మీరు నాకు ఇంత పంపించండి, మీరు ఇది చేయండి, నటక్కున మీ ఊళ్ళో బాగా పడతారు. గట్టిగా అనుకోండి, గట్టిగా వాళ్ళందరూ. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కసారి జీవితాన్ని ఎప్పుడైతే అయోమయంగా అర్థం చేసుకున్నామో, జీవితాన్ని మనం ఎప్పుడైతే ఫస్టే అనుకున్నాం, జీవితాన్ని అర్థం చేసుకోవాలన్న కొటేషన్ మనం ఫస్టే చెప్పుకున్నాం. జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అయోమయంలోకి పడ్డము, మన జీవిత గమ్యం, మన జీవిత గమనం ఇవి కూడా అయోమయంగానే అయినాయి. ఏవైతే బాగాలేవో అవి ఉన్నాయి, అవి బాగాలేవి మాత్రమే. కానీ నీకు బాగున్నావు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి
ఆరోగ్యం సరిగా లేదు. ఆరోగ్యం సరిగా లేకపోతే మనం చేసే పని ఏంటి? చికిత్స. డాక్టర్ దగ్గర చికిత్స చేస్తాం. చికిత్స ఎవరికి చేస్తాం? అదో నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను బాగాలేను అన్నా కదా, చికిత్స ఎవరు చేయాలి? మీకు చేయించాలి కదా, మీ దేహానికి ఎందుకు చేయించాలి? మీకు చేయించాలి కదా. దేహానికి చికిత్స చేస్తాం. ఇల్లు బాగాలేదంటే దేనికి రిపేర్ చేస్తాం? మీకైతే చేయించాం కదా. కానీ నువ్వు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతావు? నా ఇల్లు గురుస్తాను సార్, అందుకే నేను బాగాలేదు. నీవు బాగానే ఉన్నావు కనుక బాగా లేని వాటికి చికిత్సలు చేయిస్తున్నావు, రిపేర్ చేయిస్తున్నావు. మరి నేను బాగా లేనని ఎందుకు అంటున్నావు అంటే, నీవేమిటో నీవు కానివి ఏమిటో నీకు అర్థం కావడం లేదు. నీవు ఏమిటో నువ్వు కానివి ఏమిటో నీకు అర్థం కావడం లేదు, నీకు తెలియడం లేదు. ఈ సత్యం అర్థం కాకపోవడం వల్లనే నీకు అసంతృప్తి, అశాంతి, బాధ అన్ని. మీకు ఎన్ని గుర్తుకొస్తే అన్ని ముందు ఇంటి వేరే. ఈ సత్యం అర్థం కాకపోవడం వల్లనే నీకు అసంతృప్తి. ఓకేనా? మనం ఇంతకుముందు చూసుకున్నాం. మీకు ఎవరు ఇష్టం అంటే ఏం చెప్పినాం? నాకు నేను ప్రియమే. అనారోగ్యంగా ఉన్నా నాకు నేను ఇష్టం కాబట్టే నా దేహానికి నేను చికిత్స చేస్తున్నా. నేను ఆరోగ్యంగా లేనవి, నేను ఆరోగ్యంగా లేకపోయినా నా శరీరానికి ఎందుకు చికిత్స చేస్తున్నా? నేనంటే నాకు ఇష్టం కాబట్టి, నేను అంటే ఒకటి ఉండాలి కాబట్టి, శరీరం అవసరం కాబట్టి, నేనంటే ఇష్టం కాబట్టి, నేను ఉండాలి కాబట్టి, దానికి శరీరం అవసరం కాబట్టి శరీరానికి చికిత్స చేయిస్తాను. ఎస్ ఆర్ నో? కానీ నేను ఇప్పుడు అప్రియంగా ఉన్నా, అసంతృప్తిగా ఉన్నా అన్న దానికి ఏమన్నా కారణం ఉందా అని చూస్తే ఏ కారణం కనపట్లేదు. నేను బాగా లేను అన్న దానికి ఈ నేను అన్న దగ్గర ఏ కారణం కనపట్లేదు. నువ్వు ఏ కారణం చెప్పినా ఏ కారణం చెప్తున్నావు? పరాయి వాటి గురించి చెప్తున్నావు. నేను బాగా లేను అన్నదానికి ఎందుకు బాగా లేవు అంటే, నా భార్య బాగాలేదు, నా పిల్లాడు ఫెయిల్ అయ్యాడు, నాకు బిజినెస్ నష్టం, అవి వేరే. వాటికి నీకేం సంబంధం? నీ స్వయంగా ఏదైనా కారణం ఉందా అని చూస్తే ఏ కారణం లేదు. ప్రపంచంలో ఏ మనిషి కూడా స్వయంగా ఏ దుఃఖం అనేది లేదు. అది రాసి పెట్టుకోండి. ప్రపంచంలో స్వయంగా ఏ మనిషికి కూడా దుఃఖం అనేది లేదు. అటు దుఃఖం అనేది కొని తెచ్చుకుంటాడు. భర్త దుఃఖాన్ని భార్య, భార్య దుఃఖాన్ని భర్త, పిల్లల దుఃఖాన్ని తల్లిదండ్రులు, పక్కని దుఃఖం కూడా మనదే. దేశ రాజకీయ నాయకుల దుఃఖం మనదే, సినిమా హీరోల దుఃఖం కూడా మనదే. వాళ్ళ కోసం మనం కొనుక్కొని వస్తాం. మనం ఏం కారణాలు చెప్తున్నా, మనం ఏవైతే కామో వాటిని మన మీద ఆరోపించుకొని ఇక్కడ ఏవైతే సరిగా లేవో వాటన్నిటినీ నాకు సంబంధించినవి అన్న అభిప్రాయంతో నేను సరిగా లేను అన్న అసంతృప్తి గురవుతుంది. మొత్తం సమస్య అంతా ఏంటిది? అసలు సమస్య ఏంటిది? నువ్వేదో నీకు తెలియకపోవడం. అవునా? అసలు సమస్య ఏంటి ఫ్రెండ్స్? నువ్వేంటిదో అంటే నేనేంటిదో నాకు తెలియకపోవడం. ఇది అజ్ఞానము లేదా అవిద్య. అవిద్య అంటే ఏంటంటే, అవిద్య లేదా అజ్ఞానం ఏంటంటే తాను కాని వాటిని తాను అని అనుకోవడం. తాను కాని వాటిని తాను అని అనుకోవడం. దీనికి పరిష్కారం నిన్ను నువ్వు తెలుసుకోవడమే. ఇదే జ్ఞానం. రేపటి నుంచి మీ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని నెత్తిని చేసుకుంటారా? అగో అట్టెట్ అంటారు సార్. అది కాదు పెంచే పద్ధతి. పిల్లల్ని వాళ్ళు స్వయంగా ఎవాల్వ్ అయ్యేటట్టు చూడాలి. ఇక్కడ చాలా గమ్మత్తు ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా ప్రారంభ కర్మానుసారమే జరుగుద్ది.
అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రారంభ కర్మానుసారమే జరుగుద్ది. ఆ ప్రారంభ కర్మానుసారమే నియతి, ధర్మము, ఆర్డర్. మనం ఇందాక చెప్తున్నాం చూడు, నియతి, ధర్మం, ఆర్డర్ అన్నాం చూడు, అది. ఓకేనా ఫ్రెండ్స్? నీ ప్రారంభం వలన వాళ్ళకు పిల్లలకు నీకున్న సంబంధం బట్టి ఆ పిల్లలు అంటే నీ ద్వారా భూమి మీదకి వచ్చింది. ఓకేనా? నా ప్రారంభం వల్ల నాకు పిల్లలు జన్మించింది. ఓకేనా? అంతవరకు ఓకే. కానీ వాళ్ళు పెరిగేది, డెవలప్ అయ్యేది, ఏదయ్యేది అంతా కూడా వాళ్ళ ప్రారంభ కర్మల ప్రకారం జరుగుద్దా, నా ప్రారంభ కర్మల ప్రకారం జరుగుద్దా? బాగా ఆలోచించుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. మరి వాళ్ళది అన్నాక వానికి ఏదైనా మీరు ఏడుతావు, నా పిల్లలు అని ఏడుతావు. బంధం కాదు ఉండాల్సింది. బంధం అంటే దుఃఖం. బంధం కాదమ్మా ఉండాల్సిన దుఃఖము. వాడిని ప్రాబ్లం వాడు సాల్వ్ చేసుకుంటే చూయాలి. ఒకవేళ వాడు సాల్వ్ చేసుకోలేకుండా నీ దగ్గరికి ఏదైనా సలహా వస్తే నువ్వు సలహా ఇవ్వాలి. అది తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని. దానికి ఫస్ట్ నుంచి మనం పిల్లలకు ధ్యానం చెప్పి కావాలి. మనం అది చెయ్యం. పిల్లలు అబ్బాయి ఇంకొక ఏడాది అయితే 10th అయిపోతుంది, వాళ్ళు అప్పుడు ధ్యానంలో తీసుకుంటారు. ఆ తర్వాత అడిగితే ఇంటర్ అయితే అయిపోయాయి, బీటెక్ అయితే వాడి జీవితంలో వాడి ధ్యానానికి రాడు, వీడి ధ్యానం నేర్పాడు. వాడిని ప్రారంభ కర్మలని వీనెత్తిని వేసుకొని అదే నాయ అనుకొని బాధపడుతుంటారు. మరి ఈ బాధకి ఏమైనా కారణం ఉండదా? అసలు ఏమైనా సరి అయిన కారణం ఉందా? మరి మనం ఎందుకు అసంతృప్తి గురవుతున్నాము? బుద్ధి లేదు వారికి. సో ఫ్రెండ్స్, నువ్వు ఏదైతే కావో అది నేను అనుకొని నువ్వు బాధను వస్తున్నారో అదే వచ్చిన ప్రాబ్లం. ఓకేనా? తృప్తి పొందలేకపోతున్నాను, అసంతృప్తితో జీవించడం ఇష్టం లేదు. కానీ ఎలా తృప్తిగా ఉండాలో, ఆనందంగా ఉండాలో, శాంతంగా ఉండాలో అనేది అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఏదైతే తృప్తి అంటున్నావో ఆ తృప్తి దాని యొక్క స్వరూప స్వభావాలు నీకు అర్థమైతే, సార్ నేను కోరుకునే తృప్తికి ఇట్లా ఉండాలి అనేది కనుక నీకు అవగాహన ఏర్పడితే దానికోసం మనం ప్రయత్నం చేయవచ్చు. ఓకేనా? మీకు ఎట్లాంటి తృప్తి కావాలి? రైట్. ఓకే. మీకు పొద్దుగాల తృప్తి కావాలా, మధ్యాహ్నం తృప్తి కావాలా, సాయంత్రం కావాలా, రాత్రిపూట కావాలా? ఎప్పుడు కావాలా తృప్తి? ఎప్పటి కావాలి? ఎప్పటికీ. సో ఫ్రెండ్స్, దీన్ని ఏమంటుందంటే ఇది కాలానికి సంబంధించిన ప్రశ్న. అంటే ఏ కాలంలో నువ్వు తృప్తిగా ఉండాలంటే నువ్వేమంటున్నావు? సార్ ఎల్లప్పుడూ అంటున్నావు. ఈ ఎల్లప్పుడూ అనే పదానికి శాస్త్రం చెప్పినటువంటి పదం ఏంటంటే సదా. సదా గట్టిగా రండి. నేను సదా తృప్తిగా ఉండాలి అంటే అన్ని కాలాల్లోనూ నేను తృప్తిగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సదా. ఓకేనా? తర్వాత నువ్వు ఎక్కడ తృప్తిగా ఉండాలి? నీ ఇంట తృప్తిగా ఉండాలా, ఆఫీసులో తృప్తిగా ఉండాలా, సర్వత్రా తృప్తిగా ఉండాలి. సదా అంటే ఎప్పుడు, సర్వత్రా అంటే అన్ని చోట్ల. మరి ఏదైనా కారణం ఉండి తృప్తి ఉండాలన్నా, కారణం లేకుండానే తృప్తి ఉండాలి. దీని ఏమంటారు? నిమిత్త అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నిత్య తృప్తి అంటే ఏంటి? అన్ని కాలాల్లోనూ ఉండాలి, అన్ని ప్రదేశాలలో ఉండాలి, ఏ కారణం లేకుండా అకారణంగా నేను తృప్తిగా ఉండాలి. ఇది నువ్వు కోరుకునేటువంటి నిత్య తృప్తి. ఓకే, నీకు నిత్య తృప్తి ఇచ్చేసిన పోండి అని అన్నాం అనుకో, మనం ఏం చెప్తాం? 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చి అంటాం, దీవన్నా నువ్వు నిత్య తృప్తి ఇచ్చిన బాగానే ఉంది కానీ లోపల ఇంకొంచెం అసంతృప్తి ఉన్నది. అరే నిత్య తృప్తి ఇచ్చినాక మళ్ళీ ఏమో అసంతృప్తి. నువ్వు నిత్య తృప్తి ఇచ్చిన సంతోషమే, మరి నిత్య తృప్తిని అనుభవించడానికి నేను ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా. నిత్య తృప్తిని అనుభవించడానికి నేను ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా. నేను ఎప్పుడు ఉండాలి, అదొక నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఇదే నేను ఎప్పుడు ఉండాలనుకుంటాను. మరి ఉండగలుగుతామా? మనం చూస్తూనే ఉన్నాం కదా, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు.
ఏదైతే నేను ఎప్పుడు ఉండాలనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? మరణ భయం. నేను ఇంటర్లో ఉండే ఆ భయం చూసేవారు, దాన్ని ఏమంటారు? మరణ భయం. ఈ మరణ భయం వల్లనే మనిషికి అసంతృప్తి అనేది ఉన్నది. 400 కోట్లు డబ్బున్నోడు కూడా వాడు ఏమడుగుతాడు? ఈ 60-70 సంవత్సరాలు కష్టపడి 400 కోట్ల సంపద సంపాదించుకున్నా ఇక అనుభవిద్దామంటే ఇక రేపు మాకు అన్నట్టుంది పరిస్థితి. ఇంకొక 5 సంవత్సరాలు టైం అయితే మనకి ఈ కోట్ల రూపాయలన్నిటి అనుభవించేసి పోతా. కాలం నిన్ను కనకరిస్తారా? కాలం నిన్ను సహకరిస్తారా? ఒక సర్వేలా ఎవరు ఇక్కడ కాదు పైన సర్వేలా టెలిఫోన్ మొబైల్ ఎవరికి ఎక్కువ కాల్స్ పోతున్నాయి కింది నుంచి, భూలోకం నుంచి పైలోకానికి ఎవరికి ఎక్కువ కాల్స్ పోతున్నాయో సర్వే చేసి రిపోర్ట్ తీసింది. ఎవరికి ఎక్కువ కాల్స్ పోతాయి? నువ్వు గట్టిగా నాకు వాడు ఇంటే మళ్ళీ వాడు వస్తే కష్టం. ఫస్ట్ సర్వేలా ఏం తెలియదు అంటే ఎక్కువగా కాల్స్ ఏది లక్ష్మికి. ఆమె ఎప్పుడు బిజీ ఉంటుంది. ఫోన్ కాల్స్ ఎప్పుడు బిజీ. అంతే కదా. ఎవరైనా ఎవరికి ఫోన్ చేస్తున్నాయా? ఇవో మనం ఉన్నదన్నట్టు మాట్లాడాలి. లక్ష్మీదేవిగా ఫోన్ చేస్తుంది, ఇక్కడ పైసలు రావాలి కదా. సో లక్ష్మీదేవి కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే 0 కాల్స్ ఎవరి అని ఎత్తుతే ఇప్పుడు ఇంతకుముందు ఆ బ్రదర్ చెప్పింది యమధర్మరాజు. అట్లాంటిది ఒక్కరోజు యమధర్మరాజు సెల్ ఫోన్ ట్రింగ్ అని పోయింది. పోగానే యమధర్మరాజు ఫోన్ చూసుకొని దాంట్లో ఫోటో వీడియో లొకేషన్ అని పడి ఒక 80 ఏళ్ళ వృద్ధుడు కట్టెల మోపు ఓ చెట్టు కానిచ్చి ఆడ 80 ఏళ్ళ వృద్ధుడు కట్టెలు కొట్టుకొని అమ్మి బ్రతకాలి. ఆమెకి చాలా కష్టం అనిపించింది. ఏంది బ్రతుకు? యమధర్మరాజు నీకన్నా నా మీద జాలి కరుణ ఏమీ లేదా, నన్ను తీసుకపోరాదా అని వాడాలి. అది ఫోన్, అది రింగ్ పోయింది. తాత పోదాం మీకోసం వచ్చినాక ఆ ముసలోడు చూడగానే గుర్తుపడతాడు, అరే యమధర్మరాజు పాపన యమధర్మరాజు నువ్వన్నా తీసుకపోరాదా అన్న కదా వచ్చింది. ఇప్పుడు మరి రాని కూడా పోవడం కష్టం కదా. ఏమంటాడు? నేను నీకు ఫోన్ చేసింది వాస్తవమే, నేను నీకు ఫోన్ చేయలేదు నేను అంటలేను, ఫోన్ చేసిన మాట వాస్తవమే, కానీ ఉద్దేశం వేరు. ఆ కట్టెల బరువు ఉంది, ఎవడన్నా నాకు నిత్యంగా పెడతాడు అంటే ఎవడు కనబడతలేడు, కనీసం నువ్వన్నా మిగితే నువ్వనేసి. కాబట్టి ఇది జీవేషణ అంటారు, దీన్ని జీవేషణ అంటారు. ఈ జీవేషణ మీద మహావీరుని యొక్క బోధనలు చాలా అద్భుతంగా ఉంటాయి. మహావీరుడు చాలా అద్భుతమైన బోధనలు చేస్తారు. ఈ జీవేషణతోనే మనం కోడిని మేకను ఎందుకు చంపి తింటున్నాం? నేను బ్రతకాలి కాబట్టి నాకు ప్రోటీన్ బలము ఇవన్నీ కావాలి కాబట్టి వాటిని చంపుకొని అవి నేను బాగుండాలి కాబట్టి ఇన్ని మందులు మింగుడు. కానీ నేను తెలుస్తలేదు మందులు మింగటానికి. ఆ మందులు తయారు చేసాడు ఎప్పుడో పోయిందని మనం తెలుస్తలేదు. సో ఈ జీవేషణతో నేను బ్రతికి ఉండాలి అన్న దాంతో ఆడు చేయకూడదు తప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు మన ఇళ్లలో చూస్తూ ఉంటాం, 80 సంవత్సరాలు దాటిన ముసలు పొద్దున కనుక కోడరు టిఫిన్ ఇయ్యలేదు అనుకో టైంకి, ఆడ ఏమని గుర్తుతా ఉంటాడు ముసలోడు? దేవుడు అందరు తీసుకుపోతాడు, నన్ను ఎప్పుడు తీసుకుపోతాడే? నా చిట్టి చెప్తలేడు నిన్ను పంపిస్తా పారు నువ్వు పోయి అన్నావు అనుకో, అంటే అక్కడ ఏమంటాడు? నేను తింటాడు. సో ఇది జీవేషణ ప్రభావం. ఈ జీవేషణ ప్రభావం వల్ల మన లోపల కూడా కొంతమంది మహాత్ములు ఉంటారు. వాళ్ళు యూట్యూబ్లో వెతుకుతూ ఉంటారు. 108 సంవత్సరాలు బ్రతికిన సాధు ఎవరు, వాడు ఏం చెప్తాడు అని తోకపట్టుతో ఎట్లా పోతారు? 500 సంవత్సరాలు బ్రతుకుని ఉన్నాడా? ఇదంతా ఏంటంటే నేను ఉండాలి అన్నటువంటి తపన. దానికోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇన్ని పేపర్లు చేసినంత దానికోసమే నేను బ్రతికి ఉండాలనేది. సో నేను ఎప్పుడు ఉండాలనే దాన్ని వేదాంత పరిభాషలు ఏమంటారంటే సత్ అంటారు.
ఏదంతా పరవశం ఏమంటారు? సత్. ఓకే, నేను ఎప్పుడు ఉండాలి కానీ నేను సుఖంగా ఉండాలి. నేను ఎప్పుడు ఉండాలి కానీ సుఖంగా ఉండాలి. సుఖం ఎప్పుడు కలుగుతుంది? సుఖం ఎప్పుడు కలుగుతుంది? సుఖం ఎప్పుడు కలుగుతుంది అంటే నాకు తెలియని విషయం అంటూ ఉండకూడదు. నాకు అన్నీ తెలిసి ఉండాలి, అదే హాయి. నాకు అన్నీ తెలిస్తేనే హాయి, లేకపోతే నాకు సుఖం లేదు. సో అన్నీ తెలవాలనుకుంటాను. నాకు అన్నీ తెలిసి ఉండాలి, నాకు అన్నీ తెలవాలని. నాకు అజ్ఞానం అనేది ఉండకూడదు. ఏమి ఉండాలి? నాకు జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానాన్ని ఏమంటారు వేదాంత పరిభాషగా? ఏమంటారు అవి? గట్టిగా చిత్తు. నేను ఉండాలనేది సత్తు, నేను జ్ఞానంతో ఉండాలనేది చిత్తు. ఓకే, నేను ఎట్లా ఉండాలని ముందు తెలుసుకున్నారు. నిత్య తృప్తికి సదా సర్వత్రా నిమిత్త. ఎట్లా ఉండాలనుకున్నాం? నిత్య తృప్తితో ఉండాలనుకున్నాం. అది నిత్య ఆనందం. ఓకేనా? మనం నేను ఉండాలి. అమ్మ ఏం కాదు, అది వెళ్తావా? పర్వాలేదు, ఏం కాదు. ఓకే, వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడికి ఇది అయితే నేను ఉండాలి అనడం సత్తు, నేను జ్ఞానంతో ఉండాలనేది చిత్తు, నేను ఆనందంగా ఉండాలి అనేది ఆనందం. సత్తు, చిత్తు, ఆనందం. నీ స్వరూపం ఏంటిది? సచ్చిదానందమే నా స్వరూపము. సచ్చిదానందమే నా స్వరూపము. సచ్చిదానందమే నా స్వభావము. నువ్వు కోరుకోవాల్సింది ఏంటమ్మా? మరి నువ్వు ధ్యానానికి ఎందుకు వచ్చినావు? ఏం కోరుకుంటున్నావు? మీరు ధ్యానానికి ఎందుకు వచ్చిందో ఏం కోరుకుంటున్నాను? మీకు కావాల్సింది ఏంటిది? ఇది మీకు అర్థం కావాలి. మీకు అర్థం కావడానికి ఈ సబ్జెక్టు. మీకు సచ్చిదానంద స్వరూపం లేదు. మీ సచ్చిదానంద స్వరూపం ఏంటో మీకు అర్థం కావాలి. దానికోసం మనం ధ్యానానికి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చి చేసే పనులు ఏంటి? ధ్యానం కోసం ఏం చేస్తున్నా అది ఎవరికి వాళ్ళే తెలుసు. నేనంటే బాగుండదు, నేనంటే బాగుండదు. ఓకే, మరి నేను సచ్చిదానంద స్వరూపం అనేది ఒకేసారి నేను చెప్తాను, నాకు అర్థమవుతాను. కానీ ఇది నాకు తెలవటం లేదు కదా. సచ్చిదానంద స్వరూపం అనేది నాకు తెలవడం లేదు కదా. కరెక్ట్, ఇది కూడా పాయింటే. మీతో మాట్లాడుతూ కళ్ళ తల్లి ఇట్లా మీద పెట్టుకొని మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడినాక నా కళ్ళద్దాలు ఎత్తుతున్నా. నా కళ్ళద్దాలు వెయ్యి అని చెప్పి నేను ఎత్తుకుతే నా కళ్ళద్దాలు దొరుకుతాయా? మీరందరూ కూడా అరే దీవన్న కళ్ళద్దాలు పోయినాయా అని చెప్పి మీరు అక్కడ ఇక్కడ అంటే వెతుకుతారు. మీరు అందరూ కూడా సహాయం చేస్తారు. కళ్ళద్దాలు దొరుకుతాయా? ఏదన్నా లేకుంటే దాన్ని పొందగలుగుతాం. ఒక పెన్ను లేదు, పెన్నును మనం షాపు పోయి కొనుక్కోగలుగుతాం. లేని దాన్ని పొందగలుగుతాం. ఉన్నదాన్ని తెలియజేసుకోవాలి, ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఎవడన్నా మనకు వచ్చి చెప్పాలి, సార్ మీ నెత్తి మీద కళ్ళద్దాలు సార్ అని చెప్పాలి. ఆ చెప్పేటోడే గురువు, వారి కాళ్ళకు మనం ఇస్తాం. ఎవరైతే మీ నెత్తి దగ్గరే ఉన్నాయి కళ్ళద్దాలని ఎవరైతే చెప్తున్నారో అతను గురువు. బిడ్డ, నువ్వు సచ్చిత ఆనంద స్వరూపాన్ని అని నీకు ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళు నీ గురువు. సార్ యూట్యూబ్లలో వింటున్నా, గురువుల ప్రవచనాలు వింటున్నా, అన్ని వింటున్నా. కానీ నాకు ఇక్కడ కూడా ఇది నాకు అర్థమైతే లేదు సార్, అంత లేదు సార్. రైట్, ఈ అందకపోవడానికి మూడు దోషాలు ఉన్నాయి. ఒకటి ఆవరణ దోషం, రెండవది మల దోషం, మూడవది విక్షేప దోషం. ఈ 3 దోషాల వల్ల నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను ఆత్మను, నేను పరమాత్మను అనే విషయం మనకు తెలియడం లేదు. ఏంటి 3 దోషాలు? ఆవరణ దోషం, గట్టిగా మల దోషం, విక్షేప దోషం. రైట్, ఇప్పుడు సార్ ఏదో మీకు ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఈ 3 దోషాలు ఏంటి అనేది తెలుసుకొని ఈ 3 దోషాలను ఎట్లా తొలగించుకోవాలి అనేది మనకు అర్థమైతే మనం
సచ్చిదానంద స్వరూపులము, మనమే పరమాత్మలము అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు జబ్బేంటిదో చూసినాం, అసంతృప్తి అనేది తేలింది. ఇష్టాల నుంచి మొదలు పెడితే ఆఖరి వరకు వచ్చేసరికి ఏమి అసంతృప్తి. ఈ అసంతృప్తి అనేది నిత్యతృప్తి ద్వారా పోతుందని వేసింది. నిత్యతృప్తి అంటే చూసినాం, సదా సర్వత్రా నిమిత్తం చూసినాం. నేను ఎప్పుడు ఉండాలి, నేను ఎప్పుడు జ్ఞానంతో ఉండాలి, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి. సత్ చిత్తు ఆనందం అనేది చూసినాం. నా స్వరూపం సచ్చిదానందం అని తెలిసింది. ఇది ఎట్లా పొందాలి, దీనికి ఏంటి అంటే దీనికి అడ్డంకులుగా నా లోపల 3 దోషాలని తెలిసింది. ఆవరణ దోషము, మల దోషము, విక్షేప దోషం. ఓకేనా? మరి ఈ దోషాలను ఎట్లా పోగొట్టుకోవాలి అనేది తెలిస్తే, ఈ దోషాలను పోగొట్టుకుంటే మనం పరమాత్మ అవుతుంది. ఓకేనా? ఈ దోషాలు తొలగించుకోవడంలో మనం చేసేటువంటి మెడిటేషన్ మనకు ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలిస్తే, మిమ్మల్ని మెడిటేషన్ చెయ్యి అని ఎవరు అన్నారు, మెడిటేషన్ చేస్తారా చెయ్యాలని ఎవరు అన్నారు. మీ అంతటా మీరే శ్రద్ధతో మెడిటేషన్ చేస్తారు. ఎందుకు? ఆ మెడిటేషన్ వల్ల ఏ దోషం కలుగుతుంది అనేది మీకు తెలిసినప్పుడు, ఆ మెడిటేషన్ వల్ల ఏ లాభం కలుగుతుంది అని మీకు తెలిసినప్పుడు, ఈ మెడిటేషన్ వల్ల ఏ శాశ్వతమైన లాభం మీకు కలుగుతుందో తెలిసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా బతిలాడాలా మెడిటేషన్ చేయమని? మీ అంతటా మీరే శ్రద్ధతో చేస్తారు. సో అది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు సో సరే ఓకే. ఇది ఇక్కడ దాకా తెలుసుకున్నాం కదా. ఈ దోషాలను తొలగించుకున్నటువంటి విషయం ఏంటి అనేది మహాలయ పిరమిడ్ అని యూట్యూబ్లో కొట్టండి. మహాలయ పిరమిడ్ అని కొడితే దాంట్లో యూట్యూబ్లో మహాలయ పిరమిడ్లో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా శ్రద్ధ ఉన్నవారు వినాలంటే వినండి. ఎందుకంటే 9:30 అయింది కాబట్టి ఈ క్లాస్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మహాలయ పిరమిడ్ దాంట్లో కొడితే ప్లేలిస్ట్లో ఉంటాయి, ఇవన్నీ వీడియోస్లో ఉంటాయి, అవన్నీ మీరు వెతికి వినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్? క్వశ్చన్స్ మీ డౌట్స్ ఒక్క 10 minutes డౌట్స్ తీసుకొని వెళ్ళిపోదాం.